హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 100 టీవీ. నమస్తే సార్. సరే. అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ ఇష్యూ మీద మొన్న అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు బెయిల్ వచ్చింది కదా, దాని గురించి మీరు ఏమంటారు? బెయిల్ వస్తుందని ఎప్పటి నుంచో చెప్తాను. బెయిల్ రాక అవకాశం, ఉమ్, బెయిల్ ఆపే అవకాశం లేదు. చట్టం ఉమ్, రేవంత్ రెడ్డి చుట్టం కాదు కదా. ఉమ్, కోర్టులో ఆయన పరిధిలో లేవు కోర్టులు. ఉమ్, పోలీస్ స్టేషన్లో ఆయన పరిధిలో ఉంటాయి. ఉమ్, కనుకేదో ఆడిచ్చాడు ఒక నాటకం. ఉమ్, కోర్టులు ఉండవు కదా ఆయన పరిధిలో. ఉమ్, కనుక ఎప్పుడో చెప్పారు ఖచ్చితంగా కోర్టు. ఎందుకంటే ఆయన ఇండైరెక్ట్ గా కానీ డైరెక్ట్ గా కానీ ఆ సావుకి కారకుడు కాదు. ఉమ్, కాకపోతే ఆ సన్నివేశంలో ఉన్నాడు అంతే. ఉమ్, ఉమ్, సన్నివేశంలో ఉన్నాడు కనుక అతను ఒక స్టార్ కనుక అతన్ని ఇరికించాలనే ప్రయత్నం తప్పితే, అతన్ని ఇరికించడం ద్వారా వీళ్ళ తప్పిదాలని కప్పిపుచ్చుకుంటారు. ఉమ్, వీళ్ళ తప్పిదాలన్నీ వీళ్ళు నానా రకమైన తప్పులు చేస్తున్నారు. ఈ తప్పిదాలన్నీ కవర్ చేసుకోవడానికి, ప్రజల దృష్టి మళ్లించడానికి ఆడుతున్న నాటకం తప్పితే మరొకటి కాదు. ఉమ్, అది ఆయన ఎప్పటి నుంచి చెప్తున్నా అదే. అదే జరిగింది. చట్టం క్లియర్గా చెప్పేసి అతనికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ మరణానికి ఆయనకి సంబంధం లేదు ఉమ్, అని తేల్చి బెయిల్ ఇచ్చేసింది. ఉమ్, అతనేదో సాక్షుల్ని మభ్యపెట్టే తారుమారు చేసి, అవసరం కూడా లేదు. ఎందుకంటే ఉమ్, ఆల్రెడీ సాక్షులకు అండగా ఉన్నాడు. ఉమ్, ఆల్రెడీ ఎవరైతే అవును. బాధితులు వాళ్ళే చెప్తున్నారు. ఆయన రెండో రోజు నుంచి వాళ్ళ కుటుంబం మాకు అండగా ఉంది, ఉమ్, వాళ్ళ కుటుంబం నుంచి అందరూ వస్తున్నారు, అంటే ఎప్పుడు డే టు డే తెలుసుకుంటున్నారు చెప్తున్నారు. ఉమ్, సో ఇంకా తారుమారు చేసే అవకాశం ఏముంది? ఉమ్, సో కోర్టు ఇస్తుందని ఎప్పుడే చెప్పాను, నేను ఇచ్చేసింది. ఉమ్, ఇక తర్వాత ఎప్పుడు ఇంకా వీళ్ళు వదిలిపెట్టరు కదా. ఈ ఉమ్, ఛార్జ్ షీట్ ఛార్జ్ షీట్ లో స్క్వాష్ అవ్వాలి. ఉమ్, అవుతుంది ఆటోమేటిక్. ఛార్జ్ షీట్ వచ్చినాక అప్పుడు వాదోపాదాలు అన్నది దీనికి సంబంధం లేదు, దీనికి సంబంధం లేదు ఉమ్, అని కొట్టేస్తారు. ఉమ్. అంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అసెంబ్లీలో మాట్లాడారు అల్లు అర్జున్ గురించి. అంటే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉండగా అసలుకి అల్లు అర్జున్ సమస్య గురించి అది మాట్లాడాల్సిందా? అంతకన్నా ఇలాంటి ముఖ్యమంత్రిని, ఇంత బుద్ధిహీనమైన ముఖ్యమంత్రి నేను ఇంతవరకు చూడాల. 46 మంది గురుకులంలో పిల్లలు చదువుకునే పిల్లలు ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోతే దాని గురించి ఒక 5 నిమిషాలు చర్చ లేదు. హైడ్రాలో పేదల ఇల్లు కూల్చేస్తే చట్టం అన్ని ఉన్న వాళ్ళకి కోల్చను అని ఇప్పుడు చెప్తున్న ఇదే రంగనాథ్ ఆ రోజు తెల్లారుజామున లేకపోకముందే వాళ్ళని లేపి ఇంట్లోంచి బలవంతంగా లాగి ఇల్లు కూల్చేసి అప్పుడు ప్రజలు గుండెలు బాదుకుంటూ ఉంటాయి. శాపనాథాలు వాళ్ళ దాని గురించి చర్చించింది. రైతుకి బేడీలేసి సంఖ్యలేసి రోడ్డు మీద తీసుకెళ్లిన సంఘటన జరిగితే దాని గురించి చర్చ లేకుండా ఈ వాడెవడో సన్నాసి, ఒక ఓవైసీ బుద్ధి జ్ఞానం లేని సన్నాసి వాడు ఎదవవాడు, వాడు వాగుడు అలా ఉంటుంది. వాడు ఎందుకు సన్నాసి అంటుకునే కాదు, 24 గంటల కన్నా పోలీసులు తప్పుకుంటే ఇక్కడ ఒక హిందువును కూడా బతకనివ్వని వాగిన సన్నాసి వాడు. ఒక దరిద్ర కొట్టు ఎదవవాడు. వాడేదో అన్నాడట, అందుకు ఈయన స్పందించారని 3 గంటల అబద్ధాలు మాట్లాడేశారు. అన్ని అబద్ధాలే, అన్ని పచ్చి అబద్ధాలు. ఒకటి తెలిసిపోయింది అబద్ధాలని కోర్టులో కూడా నాకు తేలిపోయింది. రేవంత్ రెడ్డి చెప్పింది, అసెంబ్లీలో మాట్లాడింది ఒక్కటి కూడా నిజం కాదు. అన్ని అబద్ధాలు. ప్రత్యేకమైన కక్షతోటి మాట్లాడిన మాటలు తప్పితే, అతనికి కక్ష లేకపోతే అతని కాలు ఇరిగిందా, చెయ్యి ఇరిగిందా, ముక్కు ఇరిగిందా, కిడ్నీలు పోయినాయా, ఏం భాష అది? ఒక సీఎం మాట్లాడే భాషేనా అది? అతనేమో తోపా తురుముకానా, ఏం భాష? అంటే ప్రత్యేకంగా అతని మీద ఇతనికి ఏదో కోపం పెట్టుకుని, పర్సనల్ వెంజెన్స్ పెట్టుకుని తద్వారా తనని అల్లు అర్జున్ విమర్శించడం ద్వారా తను పాపులర్ అయిపోయాడు. ఇవాళ అర్జున్ నేషనల్ పాపులర్, ఈయనేమో 3 స్టేట్లు తప్పితే ఇంకెవరికి తెలియదు. ఇవాళ ఈ విషయం ద్వారా ఈయన కూడా నేషనల్ పాపులర్ అయ్యాడు. అంతే తప్పితే పాపులారిటీ కోసం, ఆ పాపులారిటీ గొడవ ఇక నేషనల్ నాయకుడిని కొట్టామంటే, నేషనల్ ఫేమ్ ఉన్న ఆర్టిస్ట్ ని కొడితే మన నేషనల్ లెవెల్ లో పేరు వస్తుంది. ఈ చిల్లర ఆలోచనలు, చిల్లర భావాలు తప్పితే ఇంకేమి లేదు. చాలా దౌర్భాగ్య పని చేశాడు. అందుకని జరిగి ఇప్పుడైనా చెంపలేసుకుని తను నిన్న కోర్టు వాదన నిన్న తర్వాత కోర్టు జడ్జిమెంట్ ఇచ్చినాక ఇప్పటికైనా చెంపలేసుకుని తప్పు, నేను పోలీస్ ఆఫీసర్ నాకు చెప్పి దాన్ని నమ్మాను, అది అబద్ధం అని చెప్పి చెంపలేసుకుంటే బాగుంటుంది. తప్పు చేశాను, ఇక అది చట్టం దాని పని చూసుకుని దాని గురించి నేను మాట్లాడదలుచుకోవాలంటే గౌరవంగా ఉంటుంది. అది మాట్లాడు. ఎందుకంటే అతను నైజం అది. ఇప్పుడు సంస్కారహీనంగా మాట్లాడటం, అసహ్యంగా జిగుత్సగా మాట్లాడటం, రౌడీ భాష మాట్లాడటం, వీధి పోకిరి భాష మాట్లాడటం ఆయన నైజం. ఇప్పుడు కుక్క మొరుగును, పిల్లి మేవను, నక్క ఊడబెట్టును, ఇవన్నీ ఏంటి వాడి నైజం. అలాగే రేవంత్ రెడ్డి సంస్కారహీనంగా మాట్లాడను,
రేవంత్ రెడ్డి ఆ, అసభ్య పదజాలం వాడును, రేవంత్ రెడ్డి ఆ, వీధి భాష మాట్లాడను, ఒక సీఎం గా స్థాయి గాని ఆ స్థాయి హోదాలో గాని మాట్లాడడు అనేది జగమెరిగిన సత్యం. అందుకే అలాగే జరుగుతూ ఉంటాడు, అలాగే మాట్లాడుతూ ఉంటాడు. సీఎం సీట్లకు వచ్చాము కదా, కొంచెం మనం కల్చర్ నేర్చుకుందాం, కొంచెం మనం హుందాగా మాట్లాడదాం, కొంచెం మనం పెద్దరికంగా మాట్లాడదాం, ఏం లేదు. అంతే రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా ఉన్న రోజుల్లో ఎలా బిహేవియర్ ఏంటి మాటలు అదే మాటలు ఇప్పటికే మాట్లాడారు సీఎం అయినా కూడా. ఆయనకి రియల్ ఎస్టేట్ బ్రోకర్ కి సీఎం కి తేడా లేదు, తేడా తెలియదు. అంటే అల్లు అర్జున్ ఒక ప్రెస్ మీట్ లో రేవంత్ రెడ్డి గారి నేమ్ మర్చిపోయారు అనేది, అందుకనే పెట్టుకున్నారు అనేది మర్చిపోతే తప్పేంటి. రాజీవ్ గాంధీ కూడా ఆయన పేరు మర్చిపోయాడు ఒక మీటింగ్ లో, చూడండి రికార్డు ఉంటాయి. రాజీవ్ గాంధీ కూడా తెలంగాణ చీఫ్ మినిస్టర్ రాజు గారు అన్నాడు మీటింగ్ లో, పేరు మర్చిపోయి. అదే ఆయన పేరు రాహుల్ గాంధీ మర్చిపోయాడు కనుక రాహుల్ గాంధీ మీద మాట్లాడమని, తల తీర్చుకోమని. ఇది పిచ్చి. ఒకసారి స్లిప్ ఆఫ్ టంగ్, స్లిప్ ఆఫ్ మైండ్ ఎవరికైనా జరుగుతుంది. ఒక ఫ్లోలో మాట్లాడుతూ చక్కని ఇదేమన్నా పెద్ద ఇంటర్నేషనల్ పర్సనాలిటీనా, పెద్ద 6 నెలల క్రితం నువ్వేంటి, ఏమీ లేదు. అదే తంతే గాలి బుట్లో పడ్డాడు, టక్కని ఏదో వాళ్ళ కాళ్ళు కొట్టుకున్నావు, వీళ్ళ కాళ్ళు పిసికావు, సీఎం అయిపోయావు. నీ పేరు గుర్తుపెట్టుకోవాల్సిన మహానత చరిత్ర నీకు ఎక్కడది? ఏమైనా అంత చరిత్ర ఉంటే ఎప్పుడైనా ప్రజలు మైండ్ లో గుర్తుండదు. చరిత్ర లేదు, సడన్ గా అయ్యో ఏదో తంతే గాలి బుట్లో ఏమో సంతోషపడు అంతే. నన్ను అందరూ గుర్తుపెట్టుకోవాలి, నేను మహా పీకుడు గాడిని అనుకుంటారట. ఇప్పుడు రాహుల్ గాంధీ మర్చిపోయాడు, మరి ఏం చెప్తారు రాహుల్ గాంధీ? ముందు వీడియో ఉంది, రాహుల్ గాంధీ తెలంగాణ చీఫ్ మినిస్టర్ మిస్టర్ రాజు అన్నాడు. రాజు ఎవరైనా చీఫ్ మినిస్టర్ తెలంగాణకి అనేసాడు ఆయన. ఆ తర్వాత పేరు కూడా మళ్ళీ రేవంత్ రెడ్డిని కూడా అనలే, రాజు అని కంటిన్యూ చేసాడు స్పీచ్. అది వచ్చే బయటకు కూడా వచ్చింది వీడియో. సో ఇవన్నీ మిస్ అవుతారు. దానికి ఏదో నువ్వు పిల్లతనంగాను, అది ఎలా అంటే పోగిరితనం, పిల్లతనం తప్పితే మెచ్యూరిటీ కాదు. మర్చిపోతే మిస్ అయ్యింది. తర్వాత అన్నాడు గౌరవంగానే మాట్లాడారు. తర్వాత మనుషులు తాగేసి రేవంత్ రెడ్డి గారు హారనాలు చూపిస్తారు, గౌరవంగా మాట్లాడారు. అక్కడ దాన్ని పిల్లతనంగా చేసుకుంటే ఆ చిల్లరతనం బయటపడతాను.